ఒక్క పెద్దడికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను శారదా మేడం గారిని 1 year బ్యాక్ చూశాను. క్యాన్సర్ క్యాంప్లో ఎన్సీసీ స్టూడెంట్గా ఉన్నప్పుడు మేడం ఒక మిషన్ లాగా పనిచేస్తున్నారు. తనకి వర్క్ చేయడం వల్ల ఆ క్యాన్సర్ క్యాంప్ వల్ల రూపాయి కూడా రాదని కూడా చెప్పారు మానిల్ సార్ అప్పుడు ఏన్వోగా ఉన్నప్పుడు. కానీ ఒక మిషన్ లాగా అసలు ఇక్కడ వర్క్ చేస్తూ అక్కడ వర్క్ చేస్తూ ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేడం చెప్తున్నారు ఫ్రీగా ఇప్పుడు కూడా ఎవరైనా చేయించుకుంటానంటే చేస్తాను. నాకైతే యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్తాను. సండే కూడా వచ్చారంటే నాకు విసుగ్గా ఉంటుంది, ఎందుకు చెప్పాలి సండే కూడా అని. కానీ మేడం తన స్వార్థం చూసుకోకుండా, ఇంత స్వార్థం కూడా లేకుండా మనిషి ఉంటారా అని నేను కళ్ళెంత చూస్తున్నాను. మీరు ఒక బుక్ నుంచి కానీ ఒక కంప్యూటర్ నుంచి కానీ దేని నుంచైనా నేర్చుకోగలుగుతున్నాం. కానీ ఒక మనిషి నుంచి చాలా అంటే చాలా నేర్చుకోవచ్చని ఫస్ట్ టైం నాకు తెలిసింది. మేడం గురించి చెప్తుంటే, నిన్న సుగ్న మేడం వచ్చి చెప్తుంటే నిజంగా మనిషి కూడా అలా ఉంటారా, ఆ శారదా మేడమేనా ఈ మేడం కూడా అనిపించింది. మళ్ళీ ఒకసారి చూడడం చాలా సంతోషంగా ఉంది. మ్యామ్, ఇలాంటి వాళ్ళకి ఏమీ మీరు స్వార్థం లేకుండా ఇంతమంది కోసం ఆలోచిస్తున్నారు. నిజంగా మీరు స్పెషల్గా దేవుడు మిమ్మల్ని తయారు చేశారనుకుంటా. మా కాలేజ్కి మీరు రావడము, మళ్ళొకసారి మా అందరికీ మీరు మీ మాటలు అందించడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలానే వస్తూ మంచి చెడ్డలు మాకు చెప్పండి మ్యామ్. అలాగే చాలామంది అనుకుంటారు బ్లడ్ ఇస్తే సరిపోతుంది అని అనుకొని, కానీ బ్లడ్ కూడా 35 days వరకే ఉంటుంది. ఆ తర్వాత అది పాయిజన్ అవుతుంది, దాన్ని పడేస్తారు అని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.